సింగిల్ సింహాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇప్పుడు కనీసం అతనికి వెనకాల ఇంకో 10 మంది తోడుండి 11 మంది సింహాలను ప్రజలు నించోబెట్టినా సరే 11 సింహాలు కూడా ఎందుకు అసెంబ్లీలోకి అడుగు పెట్టట్లేదు? ఎందుకు ఆ 11 నియోజకవర్గాల తరపున ప్రజల నియోజకవర్గాలకు సంబంధించి సమస్యల తరపున వాయిస్ని ఎందుకు అక్కడ వినిపించట్లేదు? ఆ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి నిధులు ప్రతిపాదన ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గాల గొంతు అక్కడ ఎలా వినిపిస్తుంది? అందుకే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ మిమ్మల్ని ఎవరు అవమానపరచరు. ఎలా అంటే గతంలో మీరెలా అయితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు, ఆయన కుమారులు లోకేష్ గారు వీళ్ళకి సంబంధించి వ్యక్తిగత దోషాలకు చేశారు. పుట్టుకలు వాటికి సంబంధించిన నీచమైనటువంటి భాష వాడారు. అది ఇవాళ మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడరు. మీ పుట్టుకలు, మీ పిల్లల పుట్టుకలు, మీ భార్యలు వీళ్ళ గురించి ఎవరి గురించి అక్కడ మాట్లాడరు. అలాగే గతంలో మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్లిళ్ళు, ఆయన భార్యల గురించి ప్రస్తావన అసెంబ్లీ సాక్షిగా చేసుకున్నారు. అక్కడ ఆయన ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా అట్లా